నా రాత రాసిన దేవుడే కదా నాన్న. ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నా చావుని మింగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న. చచ్చిపోతున్నా నాన్న. అరే శౌర్య, అంత పని చేయకురా. నీకు మీ నాన్న ఉన్నాడురా, నేనున్నానురా. నీకేం కావాలో చెప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమ ఉన్న చోట, ప్రేమని పంచే చోట మాత్రమే పుట్టించమని ఆ దేవుణ్ణి అడగాలని వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, రే శౌర్య. బాయ్. శౌర్య, ఫోన్ లిఫ్ట్ చేయరా. శౌర్య, శౌర్య, రే శౌర్య, రే శౌర్య, ఏమైందండి? ఫోన్ ఎత్తరా. పెద్దమ్మ, అటు చూడు చూడు. మన శౌర్య, శౌర్య, ఒరే మీరు రండి రండి, శౌర్య, ముందు శౌర్య. రండి. నాకేదో డౌట్గా ఉంది. పద వెళ్ళి చూద్దాం. వద్దా అచ్చా, పద పద పద. ఏమే, ఒక్కసారి రండి, అది కాదే, నా మాట వినవే. నేను చెప్తున్నాను కదా, రండి నాతో అది రండి. కాదు ప్రమీల, వాడు రండి. ఏంటండి పెళ్లి మధ్యలో మీ గోల? వాడక్కడ అన్యాయం అయిపోతున్నాడే. వాడిని అలా వదిలేస్తే ప్రాణాలతో మిగలడు. ఎవరి గురించి? ఇంకెవరే, శౌర్య గురించి. వాడికి ఏమైంది? మన కోసం వాడు ప్రశాంత్ పెళ్లికి అడ్డు రాకుండా వాడి ప్రేమను చంపుకున్నాడే. ఆ అమ్మాయి దగ్గర, ఇంట్లో అందరి దగ్గర చెడ్డవాడయ్యాడు. అది వాడు తమ్ముడు కోసం చేసిన త్యాగం అండి. కానీ తన వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని వాడు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. ఏం కాదులేండి. ఏం కాదంటావేంటే? వాడక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటుంటే. సరే, ఇప్పుడేం చేద్దాం? చాలే, ఇప్పటిదాకా వాడికి చేసిన అన్యాయం చాలు. ఇప్పుడే వెళ్ళి అసలేం జరిగిందో ఆ రఘురామ్ గారికి చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి వాడిని కాపాడుకుందాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అన్నయ్య గారికి నిజం తెలిస్తే ప్రశాంత్ని ప్రాణాలతో బతకనిస్తారా? అందుకని వాడి చావుకు వాడిని వదిలేసి చూస్తూ ఉండమంటావా? తప్పే. మన కోసం, మన సంతోషం కోసం వాడు రామలక్ష్మికి దూరం అయ్యాడే. చెయ్యని తప్పుకి అందరికీ చెడ్డవాడయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా పోవాలని చూస్తున్నాడు. చాలే, చేసిన తప్పులు చాలు. ఆ రఘురాము గారికి నిజం చెప్పేస్తాను.
పిచ్చి పట్టిందా మీకు? ఆయనకి చెప్తే వాడిని చంపేస్తారండి. చెప్పకపోతే అక్కడ వాడు ప్రాణాలతో మిగలడే. నానా బాధలు పడితే పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు మీ చేజేతులారా మీరే పెళ్లి చెడగొట్టేలా ఉన్నారే. ఏమే, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కానీ వాడి ప్రాణం గురించి ఆలోచిస్తున్నావా? రామలక్ష్మికి అన్యాయం చేశానని వాడు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాడే. అయితే పసుపు బట్టల్లోనే వీడి ప్రాణాలు తీస్తారా? నువ్వెన్నైనా చెప్పవే, వాణ్ణి కాపాడుకోవాలి. పెద్దమ్మ, ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే ఆపేస్తాడు. ఎలాగత్యా? పద 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 పెద్దమ్మ. బాబు ప్రశాంత్, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా బట్టలు మార్చుని వచ్చేసాయి. అలాగే బాబాయ్. పదరా. బాబు తీసుకో. మావయ్య గారు, మీరేంటి అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. నాకు తెలియనట్లు బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఎవరు ఎలా ఉంటే నాకేంటి? రామలక్ష్మితో నా పెళ్లి జరగబోతుంది, అది చాలు నాకు. ఏం రామలక్ష్మి, ఇంకా సేపట్లో నువ్వు నా దానివి. ఇక నేను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. రా పెద్దమ్మ. పెద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బా, అవతల ముహూర్తానికి టైం అవుతుంటే ఏంటమ్మా ఇది? ఇంకెక్కడ పెళ్లి పెద్దమ్మా? ఈ పెళ్లి జరిగితే కదా. అన్ని ఏర్పాట్లు చేసుకొని కాసేపట్లో పెళ్లి జరగబోతుంటే జరిగితే కదా అంటావేంటమ్మా? అక్కడ ఆ ప్రశాంత్ వాళ్ళ నాన్న పెదనాన్నతో నిజం చెప్పేస్తానంటుంటే వద్దని వాళ్ళ అమ్మ ఒకటే గొడవ పడుతుంది. అవును పెద్దమ్మా, నా కళ్ళతో నేను చూశాను. ఆ మాట చెప్పాలని నిన్ను తీసుకొచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం పెద్దమ్మా. ఏం జరిగింది, ప్రశాంత్ ఏం చేశాడనేది పెద్దనాన్నకి చెప్పేస్తానని వాళ్ళ నాన్న అంటుంటే వద్దని వాళ్ళ అమ్మ బ్రతిమాలుతుంది. ఆ అబ్బాయి ఇంత దుర్మార్గం చేశాడని వాళ్ళ నాన్నే వచ్చి చెబితే ఇంకా ఆయన ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఇప్పటి వరకు పెద్దనాన్నకి నిజం తెలియదు కాబట్టి ప్రశాంత్తో ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అదే నిజం రామా చెప్పినా ఆయన నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెబితే నమ్ముతారా? పెద్దమ్మా, కన్న తండ్రి చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారు పెద్దమ్మా? అదే జరిగిందంటే మీ పెద్దనాన్న ఆ ప్రశాంతిని బతకనిస్తాడా? ఆ మాట చెప్పే వాళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ నాన్నని ఆపాలని చూస్తుంది. ఆయన మాత్రం నేను చెప్పేదే అంటున్నారు. శౌర్యది తప్పు లేదు, ప్రశాంతే అంతా చేశాడని ఆయనకి తెలిస్తే ఇదే గుడిలో ఆ ప్రశాంత్ ప్రాణాలు తీస్తాడు పెదనాన్న. ఆ రోజు వీడియో అందరూ చూసేలా చేశాడని తుపాకీతో ఆ శౌర్యాన్ని కాల్చబోయాడాయన. అలాంటిది దీనంతటికీ కారణం ప్రశాంత్ అన్న నిజం తెలిసాక
ప్రాణాలు తీయకుండా ఊరుకుంటారా? ఆ, పెళ్లి చూడాలనుకున్నాం కానీ ఆ ప్రశాంత్ చావు చూడాల్సి వచ్చేలా ఉంది. అందులో ఎలాంటి అనుమానం వద్దమ్మా. ప్రశాంత్ వాళ్ళ నాన్న పెద్దనాన్నతో నిజం చెప్పిన మరో క్షణం జరగబోయేది అదే. సరే రా వెళ్దాం పదా. మా నాన్న నిజం చెప్తానని అమ్మతో గొడవ పడుతున్నాడా? కష్టపడి ప్లాన్ చేసి రామలక్ష్మితో పెళ్లి వరకు తీసుకొస్తే నా ప్లాన్ మా నాన్న చెడగొడతాడా? నా ప్రాణాలు తీయించాలని చూస్తాడా? చెప్తాను. పెద్దమ్మా, మన ప్లాన్లో మొదటి స్టెప్ పూర్తయింది. నువ్వు చెప్పింది జరుగుతుంటావా? జరగబోయేది అదే, చూస్తుంది. రా. నా మాట వినండి. నిజం చెప్పి వాడి ప్రాణాలు తీకండి. నీ బిడ్డ కాబట్టి వీడు బ్రతకాలి, వాడు ఏమైపోయినా పర్వాలేదంటావా? అది కాదండి, వాడికి రామలక్ష్మి అంటే ప్రాణం. ఆ ప్రేమతోనే తప్పు చేయాలని చూశానని వాడే ఒప్పుకున్నాడు కదండి. ఇప్పుడు ప్రశాంత్ ఏం చెప్పాడన్నది ముఖ్యం కాదు, అక్కడ శౌర్య ఏమైపోతాడు అనేది ముఖ్యం. ఆలస్యం చేసే కొద్దీ అక్కడ వాడి ప్రాణాలు పోతాయే. తప్పుకో, నేను వెళ్ళాలి. ఏమండి, వాడి ప్రాణం కోసం ప్రశాంత్ ప్రాణాలు తీసేస్తారా? ప్రమీల, వాడేనా బిడ్డ, వీడు కాదా? మన సంతోషం కోసం ఇంత చేసి వాడు ప్రాణాలు తీసుకుంటుంటే ఇంకా ప్రశాంత తప్పుల్ని క్షమించి వాణ్ణి కాపాడాలని ఎలా అనిపిస్తుంది? నేను రఘురామ్ గారికి నిజం చెప్పేస్తాను. ఎక్కడికి? ఎక్కడికి? అక్కడ మీ అన్నయ్య చావు బతుకుల మధ్య అల్లాడుతున్నాడు రా. అయితే అయితేనా? అయితే అంటావేంట్రా? నువ్వు చేసిన తప్పులకి ఈరోజు వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అలాగే వదిలేస్తే వాడు చచ్చిపోతాడురా. పోనీ వాడుండి ఎవరిని ఉద్ధరించాలి? ఏం కూసావురా? పోనీనా? ఎందుకు పోవాలరా? నీలాంటి వెధవ కోసం బంగారం లాంటి వాడు చావాలా? వాళ్ళమ్మ చనిపోయాక నన్ను కూడా కాదని వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడురా. ఏ రోజు నా మీద ఆధారపడలేదు, రమ్మన్నా మన ఇంటికి రాలేదు. అలాంటి వాడు నీకోసం మా కోసం ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మిని దూరం చేసుకుని నీ తప్పుని మీదేసుకుని ఆ రఘురామ్ గారి దృష్టిలో దోషిగా మిగిలాడ్రా. చివరికి నీ పెళ్లి కోసం వాడి దగ్గరున్న ఆ వీడియోను కూడా డిలీట్ చేశాడు. అడిగింది కాదనలేని కర్ణుడిలా వాడు నీ కోసం మా కోసం వాడి ప్రేమనిచ్చాడ్రా, వాడి ఆనందాన్నిచ్చాడు. చివరికి ఓ ఆడపిల్లకి అన్యాయం చేశానన్న బాధతో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడ్రా. వాడురా నా కొడుకంటే. వాడు నీ కోసం ఇంత చేసినా వాడి ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నావంటే ఇంకా నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా. నాన్న వద్దు. లేదు, నా మాట వినండి నాన్న. ఆహా. మీరు వెళ్తే పెళ్లి ఆగిపోతుంది. నిజం లేదు. తెలిస్తే మావయ్య నన్ను చంపేస్తాడు. రేయ్, నీలాంటి వాడి కోసం అలాంటి మంచివాడి ప్రాణాలు తీలేను. ఇప్పుడే జరిగింది మొత్తం ఆ రఘురామ్ గారికి చెప్పి వాడిని కాపాడుకుంటాను.
ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, ఏమండి? చెప్పేది వినండి. వదలండి నాన్న, వదలండి వదలండి ఆగండి. ఇప్పుడు కూడా వాడి విలువ తెలుసుకోకపోతే నన్ను తండ్రి అనరే, కసాయి అంటారు. నా కొడుకు నేను కాపాడుకోవాలి. నన్ను వదలండి, ఏమండి? నేను వెళ్తాను. ఏమండి? నన్ను వదలండి, ఏమండి? ఆగండి. నేను వెళ్తాను. ఏమండి? 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 లేవండి. ఏమండి? ఒరేయ్, రేయ్, మీ నాన్నని కొడతావురా? నేను చచ్చినా పర్లేదని నిజం చెప్పడానికి వెళ్తున్నాడంటే ఇంకా ఆయన నాన్నేంటి, నేను కొడుకేంటి? ఇప్పుడు ఆయన్ని బయటికి పంపిస్తే నిజం చెప్పి పెళ్ళి ఆపుతాడు, నా ప్రాణాలు తీస్తాడు. ఏమండి? ఏమండి? లేవండి. ఒరేయ్, సొంత కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని అలా అన్నాడు, కానీ నువ్వు చావాలని ఎందుకు కోరుకుంటారా? ముందు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలరా. ఏమీ కాదు, ఏమీ కాదు. పెళ్ళయ్యే వరకు అలా పడుండ నువ్వు. రే, ఆయన నా భర్తరా, నీకు కన్న తండ్రిరా. చూడరా ఎంత రక్తం పోతుందో. అమ్మా, నెత్తురు పోయినా ప్రాణాలు పోయినా ఆయన గురించి ఆలోచించేది నా పెళ్లి తర్వాతే. రే, నా ఐదో తనంరా. ఆయనకి ఏదన్నా అయితే నేను బ్రతకటంలో అర్థం లేదురా. నా మాట వినరా, హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద. పెళ్ళయ్యాకే ఏదైనా. ఒరే, అప్పటి వరకు ఆయన బతుకుండాలి కదరా. పోతే పోతాడు. ఉంటే హాస్పిటల్కి తీసుకొని పోదాం, పోతే శ్మశానానికి తీసుకొని పోదాం. రేయ్, కన్న తండ్రి చావు కోరుకుంటావురా? నా ఐదో తనం కన్నా నీకు పెళ్ళి ఎక్కువైందా? నువ్వేంట్రా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లేది? నేనే తీసుకెళ్తాను. ఏమండి? 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 అమ్మా, ఏమండి? చెప్తే అర్థం కాదా నీకు? ఏ పెళ్లి కోసం అయితే నేను ఇంత కష్టపడ్డానో ఆ పెళ్లిని ఆపాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? రామలక్ష్మితో నా పెళ్లికి అడ్డొస్తే తల్లి తండ్రి ఎవరైనా సరే చంపి పారేస్తా. పెళ్ళయ్యే వరకు మండపంలో ఉండి అక్షింతలు వేసి ఆశీర్వదించు. అప్పటికి ఆయన బ్రతికుంటే అప్పుడొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అర్థమవుతుందా? రేయ్, ఏం చేస్తున్నావురా? నోరు మూసుకుంటావా? జరుగు. ఏమండి? ఏమండి? పద. ఏమండి? మీ నాన్నరా? రా.
ఆద్య, ఏదో జరుగుతుంది అన్నావుగా, ఏం కాలేదేంటమ్మా? ఇక తాళి కట్టడమే మిగిలింది.